ఇవాళ ఎన్నికల అధికారులను కలవనున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ నిధుల మళ్లింపుపై ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డ తర్వాత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయాలపై అనుమానాలున్నాయని ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనేక సందేహాలను లేవనెత్తారు. కమిషన్ల కోసం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని, కేసీఆర్ ఓటమి భయంతో నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నెగిటివ్గా వచ్చినా కానీ సీఎం కేసీఆర్ మాత్రం అధికారం మీద ధీమాగా ఉన్నారు. 3వ తేదీన సంబరాలు చేసుకుందామని పిలుపునిచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత రాజాసింగ్. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారమని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. కేసీఆర్ నిద్రలేవాలని, ఇంకా పగటి కలలు కంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రారని తెలిపారు. బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజాసింగ్. రేపటి ఫలితాలు చూసి కేసీఆర్ కేబినెట్ సమావేశం రద్దు చేసుకుంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ దాదాపు 3% తగ్గిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పూర్తిగా ముగిసిన అనంతరం పరిశీలిస్తే 70.74% ఓటింగ్ నమోదైందని వెల్లడించారు. హైదరాబాద్లో అత్యల్పంగా 46.68% ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.05% పోలింగ్ నమోదైందని పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ శాతం 73.37 అని వివరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉందన్నారు వికాస్ రాజ్. 40 కంపెనీల బలగాలతో భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. రేపు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభమవుతుందని, 8:30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుందని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే జరిగిందని, ఎక్కడా రీపోలింగ్కు అవకాశం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అన్ని చాలా గట్టిగా చెబుతున్నాయి. ఇండియా టుడే సర్వే కూడా ఇదే చెప్పింది. ఇండియా టుడే సర్వే వివరాలు బిగ్ టీవీ సర్వేకు చాలా దగ్గరగా ఉన్నాయి. కాంగ్రెస్ కు 63 నుంచి 73 సీట్లు వస్తాయని ఇండియా టుడే సర్వే చెబుతుంది. బిగ్ టీవీ సర్వేలో కూడా ఇంచుమించు ఇవే వివరాలు వచ్చాయి. కాంగ్రెస్ కు 68 నుంచి 77 సీట్లు ఖాయమని బిగ్ టీవీ సర్వేలో తేలింది. బీఆర్ఎస్ కి 34 నుంచి 44 స్థానాలకే పరిమితమవుతుందని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం సహకరించిన అందరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. గత 10 ఏళ్లుగా అడుగడుగునా అణిచివేతలు, దాడులు, కేసులకు భయపడకుండా కాంగ్రెస్ చేసిన పోరాటంలో అందరూ ప్రజల పక్షాన నిలిచారని, ఎవరి కష్టం, శ్రమ వృధా కాలేదని రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణలో అందరి పాత్ర మరువలేదన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో జరిగిన పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందంటూ వస్తున్న సర్వేల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల్లో కాంగ్రెస్ 75కు పైగా సీట్లు గెలవబోతుందంటూ సర్వేలు ఖచ్చితమైన సంఖ్య ఇవ్వడంతో వరుసగా నేతలు రేవంత్ ఇంటికి వెళుతున్నారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు చెబుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి, మల్రెడ్డి రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా పలువురు నేతలు రేవంత్ ను కలిసి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు, శ్రేణుల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధించామని నేతలు చెబుతున్నారు. కొన్ని నెలలుగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ విజయంలో భాగస్వామ్యం ఉందన్నారు. డిసెంబర్ 3 తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. కేసీఆర్ సర్కారు మారటం ఖాయమని, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ 2-3 రోజుల్లో కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు బట్టి. రెవెన్యూ వ్యవస్థలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు అధికారులు చేయొద్దని సూచించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర అధికార పార్టీ కుట్రలు చేసే ప్రమాదం ఉందన్నారు బట్టి విక్రమార్క. తెలంగాణ, మధ్యప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్లో గెలిచే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్టులకు తరలించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరూ కొనలేరని, వారంతా పార్టీకి విధేయులని తెలిపారు.
దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ స్పందించారు. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, అందులో సందేహం అక్కర్లేదన్నారు. తమకు పూర్తి నమ్మకం ఉందని, ఓటర్లకు కూడా తమపై అదే స్థాయిలో ఉన్నట్లు ఆశిస్తున్నామన్నారు కేసీ వేణుగోపాల్. దౌర్జన్యం, దోపిడీపై తిరుగుబాటే ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నిక అని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఎగ్జిట్ పోల్స్ చూపినట్లు డిసెంబర్ 3న ఈ అధికార పార్టీని ఖచ్చితంగా సాగనంపుతామని చెప్పారు. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తాయని, కావున ఇదొక అద్భుతమైన ప్రజా చైతన్యమని ఉద్ఘాటించారు. మార్పును కోరి ఈసారి 2 సార్లు పట్టం కట్టిన ప్రభుత్వాన్ని దించాలని నిర్ణయించుకున్నారని కోదండరాం అన్నారు. ఈ అరుదైన సందర్భాన్ని చూడటం కూడా ఓ అదృష్టంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కృష్ణా జలాల వివాదంపై కీలక సమావేశం జరగనుంది. మీటింగ్లో పాల్గొనాలంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు జలశక్తి శాఖ మీటింగ్ నోటీస్ పంపించింది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో 2 రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడమే ఎజెండాగా మీటింగ్ జరగనుంది. అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యతలపైన సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. న్యూఢిల్లీలోని జలశక్తి శాఖ కార్యాలయంలోని రూమ్ నంబర్ 412లో భేటీ జరగనుంది. కేంద్రం చేతుల్లోకి నాగార్జున సాగర్ డ్యాం వెళ్లనుంది. నాగార్జున సాగర్ వివాదంపై 2 తెలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. నవంబర్ 28కి ముందున్న పరిస్థితిని కొనసాగించడానికి అంగీకారం తెలిపాయి. 2 రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ పల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 29 అర్ధరాత్రి డ్యాంపైకి ఏపీ పోలీసులు వచ్చారు. తాజా నిర్ణయంతో నాగార్జున సాగర్పై ఇక కేంద్ర బలగాల పర్యవేక్షణ ఉంటుంది. సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కు వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్ర జలశక్తి శాఖ తరపు న్యాయవాది కోరటంతో విచారణను జనవరి 12కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కృష్ణా ట్రిబ్యునల్కు నూతన విధి విధానాలు ఇవ్వటాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది. మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. తెలంగాణలో పోలింగ్ జరుగుతుంటే నీటిని అడ్డం పెట్టుకుని నాగార్జున సాగర్ వద్ద జగన్ ప్రభుత్వం నాటకం ఆడిందన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కేసీఆర్ను గెలిపించడం కోసం జగన్ కుట్ర పన్నారని విమర్శించారు. ఇన్నాళ్లు జగన్ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించారని, ఆయనకు ఇప్పుడే నీళ్లెందుకు గుర్తొచ్చాయని ప్రశ్నించారు. జగన్ కుటిల ప్రయత్నాలు బెడిసి కొట్టాయని విమర్శించారు నారాయణ. తమ ప్రాంతాన్ని తాము స్వాధీనం చేసుకున్నామన్నారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. అయితే తమ ప్రాంతం వైపు కూడా తెలంగాణ పోలీసులే ఉండాలా అని ప్రశ్నించారు. ధర్మంగా తమ స్థలాన్ని తాము ఆధీనంలోకి తీసుకుంటే దండయాత్ర ఎలా అవుతుందన్నారు. నాగార్జున సాగర్లో 13వ గేటు వరకు తమదేనని, అక్కడి వరకు ఏపీ పోలీసులు, అధికారులు వెళ్లేందుకు తెలంగాణ అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్న అంబటి తెలంగాణలో తమకు ఎలాంటి రాజకీయ ఇంట్రెస్టులు లేవని చెప్పారు. తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై అనేక అనుమానాలు తెరపైకొస్తున్నాయి. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు హిమాయత్ నగర్లోని టూరిజం హెడ్ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఫైల్స్, ఫర్నిచర్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత ప్రమాదం జరగడంపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలో ఉన్న ఫైల్స్ దగ్ధం చేయడానికే ఈ ప్రమాదాన్ని సృష్టించారనే అనుమానాలు తెరపైకొస్తున్నాయి. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిర్ణయాలపై ఇప్పటికే పలు వివాదాలు ఉన్నాయి. దీనికి సంబంధించి టూరిజం కార్పొరేషన్ ఓఎస్డీ మనోహర్ కు ఇటీవలే సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్. గతంలో టూరిజం శాఖ చైర్మన్ గా పనిచేసిన శ్రీనివాస గుప్తా పైన పలు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం మారితే చిక్కులు తప్పవనే ఆలోచనతోనే ఈ ప్రమాదాన్ని సృష్టించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు పర్యాటక శాఖ సిబ్బంది. ఇవాళ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను సతీ సమేతంగా దర్శించుకోనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. నిన్న ఉదయం తిరుపతిలో వెంకన్నను దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం విజయవాడకు చేరుకున్నారు. ఇవాళ భువనేశ్వరితో కలిసి దుర్గమ్మను దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సమాచారం తెలుసుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు గుడి వద్దకు భారీగా చేరుకునే అవకాశం ఉంది. దీంతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.
రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ముందుండాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు, వ్యవసాయ సంక్షోభాన్ని పార్లమెంటు ఉభయ సభల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. పార్లమెంటులో గళమెత్తేందుకు దాదాపు 13 అంశాలపై ఎంపీలకు అధినేత దిశానిర్దేశం చేశారు. సొంత పార్టీ నేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా లాంటి నేతలు తనను అర్థం చేసుకుంటున్నారు, కానీ తాను పెంచి అండగా ఉన్న నేతలే తనను అర్థం చేసుకోవడం లేదన్నారు. మిడిమిడి జ్ఞానంతో తన నిర్ణయాలపై మాట్లాడే వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చన్నారు పవన్. జనసేన టీడీపీ పొత్తుపై పార్టీలో ఎవరైనా మాట్లాడితే వారిని వైసీపీ కోవర్టులుగా చూస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన నిర్ణయాలపై సందేహాలు వ్యక్తం చేసినా కూడా వైసీపీలోకి వెళ్లిపోవాలన్నారు. ఏపీలో రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీని ఇంటికి పంపడం ఖాయమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేకే జగన్ చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని లోకేష్ విమర్శించారు. వారాహి యాత్ర, యువకళం యాత్ర చూసి జగన్ కు భయం పట్టుకుందని లోకేష్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రజలను నమ్ముకుంటే జగన్ దొంగ ఓట్లను నమ్ముకున్నారని అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ గేట్లు పగలగొట్టే వరకు యువకళం కొనసాగిస్తానని స్పష్టం చేశారు నారా లోకేష్. రైతులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పటికీ రైతులకు అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కరువు కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు ఇవ్వాలని, కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు నాడు నేడు 2వ దశ పనులు నిర్దేశించుకున్న గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. నాడు నేడు తొలి దశలో పూర్తయిన స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలని, వెనుకబడిన వారిపై ప్రత్యేక ధ్యాస పెట్టి వారు మెరుగ్గా తయారవడానికి అవసరమైన యాక్టివిటీస్ చేపట్టాలన్నారు. డిసెంబర్ 3వ వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో IFP ప్యాలెన్ను ఏర్పాటు చేయాలని, మిగిలిన వారికి కూడా చేయూతనిచ్చి వారు కూడా ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్షలు రాసేలా చూడాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు వినిపించారు. సిఐటి తరపు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. వాదనలు కొనసాగింపునకు ఈ నెల 6వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. అప్పటి వరకు పిటిషనర్పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని తెలిపింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులో నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. లిఖితపూర్వక వాదనలు ఉంటే సమర్పించాలని సిబిఐ కోర్టు, సిబిఐ, ఈడీ నిందితుల తరపు న్యాయవాదులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. నిన్నటి విచారణలో 127 డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. అంతేకాదు నిందితులపై సిబిఐ దాఖలు చేసిన 11 ఛార్జ్ షీట్లు, ఈడీ దాఖలు చేసిన 8 ఛార్జ్ షీట్లపై నిందితుల పిటిషనర్లపై విచారణ కూడా ఓ కొలిక్కి వచ్చింది. మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు భాస్కర్ రెడ్డికి రిమాండ్ పొడిగించారు. వివేక హత్య కేసుకు సంబంధించి నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. భాస్కర్ రెడ్డికి ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. రిమాండ్ పొడిగింపు నేపథ్యంలో సిబిఐ అధికారులు భాస్కర్ రెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. గతంలో అనారోగ్యం కారణంగా భాస్కర్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిన్నటితో భాస్కర్ రెడ్డి బెయిల్ ముగియడంతో ఆయన కోర్టులో లొంగిపోయారు. టీడీపీ నేత కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. కొల్లు రవీందర్ నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బందరు అభివృద్ధికి రవీంద్ర చేసిందేమిటో, తాను చేసిందేమిటో శ్వేతపత్రం విడుదల చేద్దామా అని సవాల్ విసిరారు. సామాజిక సాధికారిక యాత్ర విజయవంతంపై పట్టలేనంత కోపం, ఈర్ష, ద్వేషంతో అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని కొల్లు రవీంద్ర నిజాయితీ రాజకీయాలు చేయాలని సూచించారు. కాకినాడ తీరం ఫిషింగ్ హార్బర్ పోర్టు ప్రమాదంలో చిక్కుకున్న 11 మంది మత్స్యకారులను కోస్ట్ గార్డ్ సిబ్బంది రక్షించారు. బోటులో చేపల వేటకు వెళ్లిన జాలర్లు వంట అవసరాల కోసం తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ను వెలిగించడంతో మంటలు చెలరేగాయి. దీంతో మత్స్యకారులు వెంటనే సమీపంలోని తీర భద్రతా దళానికి సమాచారం చేరవేశారు. కోస్ట్ గార్డ్ రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు.
నాంపల్లి నియోజకవర్గంలో బోగస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని హబీబ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఘటనతో సంబంధం ఉన్న 3 ఎంఐఎం పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 67 డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డులు, 2 కెమికల్ బాటిల్స్, ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ జిల్లాలో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి మహిళ ప్రాణాలు కోల్పోయింది. కాచిపేట సెయింట్ గాబ్రియల్ స్కూల్ నుంచి బయటకు వచ్చి బైక్ ఎక్కుతున్న కవితను కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కవిత అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎక్సైజ్ సిఐ శరత్ కొడుకు వంశీ కారు నడిపినట్లు గుర్తించారు పోలీసులు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తమకు న్యాయం చేయడం లేదని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీస్ అధికారి కొడుకు కాబట్టే నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం ఫాతిమా నగర్ జంక్షన్ లో ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబును భద్రతా బలగాలు పేల్చివేశాయి. చెర్ల మండలం చిన్న మడిసీలూరు గ్రామ శివార్లోని కల్వర్టు కింద నిన్న ఈ బాంబును భద్రతా బలగాలు గుర్తించాయి. ఈవీఎంలు తరలించే వాహనాలే లక్ష్యంగా కల్వర్టు కింద మావోయిస్టులు ఐఈడీ బాంబును అమర్చారు. తనిఖీల్లో భాగంగా దాన్ని గుర్తించిన భద్రతా బలగాలు ఇవాళ అన్ని జాగ్రత్తలు తీసుకుని బాంబును పేల్చివేశాయి. భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడనుంది ఐఎండీ వెల్లడించింది. రేపటికి తుఫాన్గా మారుతుందని, దీని ప్రభావంతో ఏపీలోని పలు చోట్ల ఆది సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. తుఫాన్ తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. పంట కోతలపై అవగాహన కల్పించాలని, రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. తమిళనాడుకు భారీ తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. మరో 2 రోజుల్లో మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రేపు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తిరువల్లూరు, కాంచీపురం, చెన్నైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కురిసిన వర్షాలకు చెన్నై నీట మునిగింది. హిమాచల్ ప్రదేశ్ గడ్డకట్టింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మంచు కురవటం ప్రారంభమైంది. శీతాకాలం రావడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. భారీగా మంచు వర్షం కురుస్తుండటంతో కొండ ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. మనాలి, సిమ్లా సహా అన్ని పర్యాటక ప్రాంతాలపై మంచు కురుస్తుంది. హిమపాతం కారణంగా పలు దారులను సైతం మూసివేశారు. పర్యాటకులు ప్రమాదకరమైన ప్రాంతాల వైపు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిజోరాం ఎన్నికల కౌంటింగ్ ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చింది. ఈ నెల 4న కౌంటింగ్ జరపనున్నట్లు వెల్లడించింది. వివిధ వర్గాల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామంది. మిగిలిన 4 రాష్ట్రాల్లో రేపే కౌంటింగ్ జరుగుతుందని తెలిపింది. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై బీహార్ మంత్రి జేడీయూ నేత సంజయ్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలను చూసుకున్నా ఎక్కడా కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేలా కనిపించడం లేదన్నారు. అదేవిధంగా 2024 లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యమన్నారు. ఈ నెల 4 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. లోక్సభ, రాజ్యసభల్లో ఆయా పార్టీల సభాపక్ష నేతలు ఇందులో పాల్గొననున్నారు. పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగే ఈ భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు పాల్గొనే అవకాశం ఉంది. ఈ నెల 4 నుంచి 22 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. వైద్య సదుపాయాలు దేశ పౌరులందరికీ చేరాలని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నాగ్పూర్లోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్నిసార్లు అది పేద ప్రజలకు చేరవన్నారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ద్వారా ఆ లోటు తీరుతుండడం అభినందనీయమని పేర్కొన్నారు రాష్ట్రపతి. ఈ పథకాన్ని తాను కూడా స్వాగతిస్తున్నామని చెప్పారు. రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ ఉందన్నారు ఆ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతాప్ సింగ్ కచరియావాస్. 200 మంది సభ్యుల అసెంబ్లీలో 2 పార్టీలకు 90 నుంచి 100 సీట్లు మధ్య వస్తే స్వతంత్ర అభ్యర్థులు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. అప్పుడు ఎవరికి మద్దతు ఇవ్వాలో వారు నిర్ణయిస్తారని చెప్పారు. రాజస్థాన్లో తమకు 125 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ చేసిన వాదనలు పలు ఎగ్జిట్ పోల్స్ తోసిపుచ్చాయని ప్రతాప్ సింగ్ గుర్తు చేశారు.
మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఏర్పాటుకు ప్రజలంతా సిద్ధం చేయాలని అన్నారు ఆ రాష్ట్ర మాజీ సీఎం పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్. బీజేపీ గెలుస్తుందంటూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. దేశాన్ని నడిపించేది విజన్ అని, టెలివిజన్ కాదని పేర్కొన్న కమల్నాథ్ కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పాయి. మరికొన్ని భిన్న అంచనాలను ప్రకటించాయని వీటిని పట్టించుకోవద్దని కోరారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వంలో యూపీపై ఉన్న అభిప్రాయంతో మార్పు వచ్చిందన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ప్రజల దృక్పథంలో మార్పు వచ్చిందని, ప్రజలంతా యూపీని ఎంతో గౌరవంతో చూస్తున్నారన్నారు. 2016-2017 ఉత్తరప్రదేశ్ జీఎస్డీపీ సుమారు 13 లక్షల కోట్లు ఉండేదని, ఇవాళ 2023-24లో 24.5 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని, రాష్ట్ర బడ్జెట్ కూడా పెరిగిందని చెప్పారు. భారత ప్రభుత్వ అడిషనల్ సోలిసిటర్ జనరల్ జబ్బీర్ సింగ్ రాజీనామా చేశారు. ఈ ఏడాది జూలైలోనే అతడు అడిషనల్ సోలిసిటర్ జనరల్ గా రీ అపాయింట్మెంట్ అయ్యారు. ఈ పదవిలో జబ్బీర్ సింగ్ 3 సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. ఈ సంవత్సరం జూలైలో జబ్బీర్ సింగ్ విక్రజిత్ బెనర్జీ, కేఎం నటరాజ్, ఎస్వి రాజు, వెంకటరామన్, ఐశ్వర్య బాటిలతో రీ అపాయింట్ అయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే ఆయన ఢిల్లీ సీఎంగా ఉండాలా వద్దా అనే దానిపై ప్రజాసేకరణ చేపడతానన్నారు ఆప్ నేతలు. ఢిల్లీలో ఇంటింటికి మైబీ కేజ్రీవాల్ సంతకాల ప్రచారాన్ని ప్రారంభించారు. సీఎం కేజ్రీవాల్ ప్రజల కోసం చాలా పనిచేశారని ప్రజలు చెప్పినట్లు ఆప్ నేతలు వెల్లడించారు. అందుకే రాజీనామా చేయకుండా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిశీ లేఖ రాశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన 12 కాలేజీల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ కాలేజీల యాజమాన్యానికి సంబంధించిన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నానని, వీటిని పరిష్కరించడంలో మద్దతు ఇస్తుందని భావిస్తున్నామన్నారు. భారత నౌకాదళం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అన్ని పదవులు, అన్ని ర్యాంకులు అనే నినాదం స్ఫూర్తితో భారత నౌకాదళానికి చెందిన నౌకలో తొలి మహిళా కమాండింగ్ అధికారిని నియమించినట్లు తెలిపింది. ఈ మేరకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఒక ప్రకటన చేశారు. గత ఏడాది కాలంగా భారత నౌకాదళానికి చెందిన నౌకలు, సబ్మైనర్లు, విమానాలు వ్యూహాత్మక జలాల్లో కీలకంగా పనిచేశాయని తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల్లో చండీగఢ్ స్థానం నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆమెని నిజం కాదని స్పష్టం చేశారు. కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు కంగనా రనౌత్. చండీగఢ్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు గెలిచిన బీజేపీ అభ్యర్థి కిరణ్ ఖేర్ ప్రజల మధ్య ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెను మార్చి కంగనా రనౌత్ ఆ సీటు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్ వేదికగా జరుగుతున్న COP28 ప్రపంచ వాతావరణ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశాధినేతల ఉన్నత స్థాయి సదస్సులో కీలక ప్రతిపాదనలు చేశారు. 2028లో జరిగే COP33 సదస్సును భారత్లో నిర్వహించేందుకు ప్రతిపాదించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య అద్భుతమైన సమతుల్యతను భారత్ ఈ ప్రపంచానికి చూపించిందన్నారు. తక్కువ జనాభా కలిగిన దేశాలతో పోలిస్తే భారత్లో కర్బన ఉద్గారాల స్థాయి చాలా తక్కువన్నారు. ప్రపంచ జనాభాలో 17% భారత జనాభానే, కానీ కర్బన ఉద్గారాల్లో మా దేశ వాటా కేవలం 4%మేనని మోడీ వెల్లడించారు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య యుద్ధం మొదలైన తర్వాత మొదటిసారిగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్న COP28 ప్రపంచ వాతావరణ సదస్సు సందర్భంగా ఈ సమావేశం జరిగింది. ఇజ్రాయెల్ హమాస్ వివాదంపై ఇద్దరు నేతలు చర్చించారు. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదానికి చర్చలు, దౌత్య మార్గాల ద్వారా శాశ్వత పరిష్కారానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై రోజురోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. హమాస్ తమపై దాడి చేయబోతుందన్న విషయం ఇజ్రాయెల్ సైన్యం, నిఘా విభాగాలకు ఏడాది క్రితమే తెలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఆ ప్రణాళిక అమలు చేయడం పాలస్తీనా మిలిటెంట్లకు చాలా కష్టమని భావించారని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ఈమెయిల్స్, ఇంటర్వ్యూలను న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసేందుకు వేసిన ప్రణాళిక గురించి జెరికో వాల్ పేరుతో 40 పేజీల డాక్యుమెంట్ బయటకు వచ్చింది. తాజాగా బయటకు వచ్చిన నివేదికలో వివరించినట్లుగానే ఇజ్రాయెల్పై హమాస్ దాడులు జరిగాయి. రాకెట్లతో దాడులు, సెక్యూరిటీ కెమెరాలను డ్రోన్లతో నాశనం చేయడం, సాయుధ దళాలు నడుచుకుంటూ మోటార్ సైకిళ్లు, పారాగ్లైడర్లు సాయంతో ఇజ్రాయెల్లోకి చొరబడడం వంటి విషయాలు జెరికో వాల్లో స్పష్టంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, కమ్యూనికేషన్ హబ్స్తో పాటు ఇతర సున్నిత విషయాలు కూడా వెల్లడయ్యాయి. అయితే ఇంతటి కీలక సమాచారం
హమాస్ ఉగ్రవాదులకు ఎలా చేరిందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ భద్రతా సంస్థల్లో అంతర్గతంగా ఏమైనా లీకులున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కు వేర్పాటువాది గురు పత్వంత్ సింగ్ పన్ను హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నాడంటూ అమెరికా అభియోగం మోపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ చీఫ్ను భారత్కు పంపినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా వెల్లడించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చీఫ్ విలియం బగ్స్ ఆగస్టులో భారత్కు వచ్చినట్లు పేర్కొంది. పన్ను హత్యకు ఓ భారతీయుడు కుట్ర చేస్తున్నాడని అమెరికా వర్గాలు గుర్తించిన తర్వాతే బగ్స్ను పర్యటన జరిగిందని తెలిపింది. గత కొన్ని రోజులుగా చైనాలో విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధి క్రమంగా యూరప్ దేశాల్లోనూ విస్తరిస్తుంది. ఇప్పటికే ఇలాంటి వ్యాధి ఐర్లాండ్లో వెలుగులోకి రాక తాజాగా నెదర్లాండ్స్లో సహా కొన్ని దేశాల్లో శ్వాసకోశ రోగుల సంఖ్య అకస్మాత్తుగా పెరుగుతుంది. తాజా పరిస్థితుల్లో చైనాలోని మిస్టరీ వ్యాధి యూరప్ దేశాల్లోనూ వ్యాపిస్తోంది అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. సిరీస్ డిజైనర్ అయిన 4 టీ20లో భారత్ జట్టు అదరకొట్టింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆస్ట్రేలియాకు 20 పరుగుల తేడాతో ఓడించింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి యవ భారత్ ప్రతీకారం తీర్చుకుంది. 3వ విజయంతో 5 టీ20ల సిరీస్ను కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో 31 పరుగులు అవసరం అవగా అవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ కూడా 3 వికెట్లు రాణించాడు. రాయచూరులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు కొట్టింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడంతో రింకు సింగ్ ఒంటరి పోరాటం చేశాడు. టాప్ ఆర్డర్లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ పర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లో బెన్ మూడు, బెహ్రెన్ డార్ఫ్ 2 వికెట్లు తీశారు. 175 పరుగుల చేతనలో ఆస్ట్రేలియాకు ఆది నుంచి తడబడింది. ఆస్ట్రేలియాపై 4వ టీ20లో భారత్ విజయం సాధించడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్లో తమకు టాస్ మినహా అంతా కలిసొచ్చిందన్నారు. మ్యాచ్కు ముందు మాట్లాడుకునేటప్పుడు ఎలా ఆడాలనే దానిపై చర్చించుకున్నామని తెలిపారు. అక్షర్ పటేల్కు మరింత ఒత్తిడికి గురిచేస్తే అంత అద్భుతంగా బౌలింగ్ చేస్తాడన్నాడు సూర్యకుమార్. డెత్ ఓవర్లతో యార్కర్లు వేయాలనే ముందు అనుకున్నామని, దాంతో ఫలితం తమకు అనుకూలంగా వచ్చిందని సూర్య వెల్లడించారు. టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ జట్టుకు ఘోర అవమానం జరిగింది. విమానాశ్రయంలో ప్లేయర్లకు ఎలాంటి స్వాగతం లభించలేదు. పాకిస్తాన్ దౌత్య అధికారులు కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు కానీ పాక్ ఆటగాళ్లకు వెల్కమ్ చెప్పేందుకు విమానాశ్రయానికి రాలేదు. కనీసం ఆటగాళ్లు లగేజ్ను తీసుకెళ్లేందుకు కూడా సిబ్బందికి క్రికెట్ ఆస్ట్రేలియా ఏర్పాటు చేయలేదు. దీంతో పాకిస్తాన్ ఆటగాళ్లు స్వయంగా తమ లగేజ్ని తామే మోసుకుంటూ వెళ్లి పికప్ వ్యాన్లోకి ఎక్కించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.